మాత్రమే ఉంటుంది అంతే. కానీ ఇప్పుడే డాక్టర్ కేవీరావు గారు చెప్పారు, వాణికుమారి గారు పరీక్ష పాస్ అయ్యారు అని. అది చాలు, పరీక్ష రాసిన విద్యార్థికి అంతకన్నా ఆనందం ఏముంటుందండి. చాలు, ఆ మార్కులు కొట్టేశారు. పాటలకి కొంచెం విరామం ఇస్తామండి. ఇప్పుడు ఇవాల్టి ఆత్మీయ సంగీత విభావరికి కర్త కర్మ క్రియ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటలను హనీబీ లక్షణం ఏంటండి? పువ్వు మీదకి వాలి మకరందాన్ని తీసుకొచ్చి ఒక చోట తేనె చక్కగా అది మనకు ఇస్తుందన్నమాట. అలాగా డాక్టర్ కేవీరావు గారు ఘంటసాల గారి ఆ గోల్డెన్ పీరియడ్లో ఉన్నటువంటి పాటలన్నీ సేకరించి అవి ఏ సినిమాలో ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రాగం వారు పుస్తకాలు కూడా రాశారు. అవన్నీ ఒక మకరందాన్ని అన్నీ సేకరించి ఒక తేనె పట్టు తీసుకొచ్చి మనకిచ్చారు. వారిని సౌభాగ్యవతి శ్రీమతి శ్రీదేవి గారిని, డాక్టర్ కేవీరావు గారిని, శ్రీమతి శారద గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించదామని కోరుతున్నాం. మనందరము సభా మర్యాద చప్పట్లు కొట్టాలి. మన అతిథులు ఉన్నారు కాబట్టి వారిని సాదరంగా మనం వేదిక మీదకి తీసుకుందాం. మా వాణికుమారి గారు, మనం అందరం చప్పట్లు కొట్టాలి. పెద్దవారు వస్తున్నారు కదా. ధర్మపత్ని వీరిని శ్రీమతి ఇందిర శ్రీనివాస్ గారు పుష్పగుచ్చాలతో వారికి ఇది చిరు సత్కారం మాత్రమే. చంద్రుడికి నూలుపోగు అంటారు కదండి, అలాంటి నూలుపోగు మాత్రమే. శ్రీ కృతి సుస్వరాలు అనే ఈ సంగీత సంస్థను ఏర్పరిచినటువంటి శ్రీమతి శైలం శ్రీదేవి గారి అమ్మాయి, అల్లుడు అండి. గాయకులందరినీ కూడా ఒక్కొక్కరుగా వచ్చి వారిని దుశ్శాలువతో సత్కరించవలసినదిగా ఇది భక్త కన్నప్ప లాంటి ప్రేమ వాత్సల్యం అంతేనండి. దయచేసి సింగర్స్ అందరూ, గాయని వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఇది మన డైరీలో ఒక చక్కనైనటువంటి అనుభూతి, మళ్ళీ పొలమారాల్సినటువంటి జ్ఞాపకం. రండి జీవి గారు, రండి రిషికేష్ గారు, రండి కనపడండి, ఫోటోలో కనపడేటట్టుగా రండి. ఇటు పక్కకి రండి రిషికేష్ గారు, రండి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున అంటారు రాయపురోలు వారు. అలాంటి పుణ్యం చేసుకున్నాము. ఈరోజు డాక్టర్ కేవీరావు గారి దంపతికి సమక్షంలో ఈ చిరు సత్కారం వారికి చేసుకుంటున్నాం. ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండబోదు గాయకులకి. ధన్యవాదాలండి. ఇది చిన్న కానుక మాత్రమే. ఘంటసాల గాన సభ అనే సంస్థను కెనడా, అమెరికా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయండి. అమెరికా దేశంలో కూడా ఉంది, ఇంగ్లాండ్లో కూడాను. అన్ని చోట్ల ఘంటసాల గారి యొక్క పాట వినపడుతూ ఉండాలి, అది అజరామరంగా అనేది వారి కోరిక. అది అలాగే జరుగుతూ వస్తోంది. ఘంటసాలకి అనే ఒక భగవంతుడికి డాక్టర్ కేవీరావు గారు గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇప్పుడు మన మధ్యలోనే శ్రీ రాఘవన్ గారు ఉన్నారు. వారు రాసిన శ్రీకృతి సుస్వరాలు అనే ప్రశంసా పత్రాన్ని వారికి బహుకరిస్తున్నారు సౌభాగ్యవతి శ్రీదేవి గారు.
భాస్కరన్ గారు కేవలం గాయకులే కాదండి, మంచి సాహితీ పిపాసి. చక్కటి తెలుగులో వారు రాసిన ప్రశంసా పత్రాన్ని ఇప్పుడు వారే స్వయంగా వినిపిస్తారు. తొణకని నిండుకుండలాగా నిబ్బరంగా ఉండడమే తప్ప తక్కువ చేసి మాట్లాడడం, తలఘనం చూపడం లాంటి పనులు వారికి రావు. స్వరంలో గంభీరం తగ్గనివ్వకుండా సౌమ్య వదనంతో అందరికీ దగ్గరవడమే తప్ప సరిజోడు కాదు అని, ఎవరిని దరికి రానివ్వకపోవడం లాంటి పనులు వారికి రావు. సాధించింది కొండంత అయినా నాకు తెలిసింది గోరంతే అనడం తప్ప నా అంతటి వారు లేరనే మిడిసిపడే లక్షణాలు వారి దరిదాపులకు రావు. ఎదుటివారి ఘనతని మనసారా మెచ్చుకోవటం, చేతనైన సాయం చేయడమే తప్ప నన్నంతా ప్రశంసించాలి కానీ నేను ప్రశంసించకూడదు అనే దురాలోచనలు వారికి రావు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనే సహజ లక్షణం ఉన్నవాళ్ళు ఇలాగే అభిమానులకు నచ్చని పనులు మాకు రావు రావు అంటారేమో. అలాంటి మహానుభావులైన ఈ రావు ద్వయంలో ఒకరు సంగీత ప్రియులు అపరిమితంగా అభిమానించే గాయక దిగ్గజం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అయితే, మరొకరు వారి అభిమాన దిగ్గజం జన్మతః గుంటూరు వాస్తవ్యులైన కర్లెపాలెం వేణుగోపాలరావు గారు. దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవునిపైన అమితంగా నమ్మకము, భక్తి ఉన్న భక్తుడు చెప్తేనే ఆ దేవుడిపై భక్తి మరింత పెరుగుతుంది. తాను దేవునిగా కొలిచే ఘంటసాల గారి గురించి లోతుగా పరిశీలించి వారి కీర్తిని దేశ విదేశాలకు విస్తరించేలా చేసిన ఘనత ఈ భక్తుడు డాక్టర్ కేవీ రావు గారికే దక్కింది అనడం అతిశయోక్తి కాదు. డాక్టర్ కేవీ రావుగా అందరికీ సుపరిచితులైన వీరు వృత్తిరీత్యా చదివిన విద్యకు సార్థకత చేకూర్చి రీసెర్చ్ డిపార్ట్మెంట్లో జీఎంగా ఉన్న సమయంలో బిల్డింగ్ మెటీరియల్స్ వాణిజ్యీకరణలో ఉత్తమ పరిశోధనకు గాను 2000వ సంవత్సరంలో జాతీయ అవార్డు సాధించారు. వృత్తిరీత్యా వీరు చేసిన అపార కృషి ఫలితంగా వందల మందికి జీవనోపాధి లభించింది. అలా వృత్తిలో ఏమాత్రం రాజీ పడకుండా కృషి చేస్తూనే సంగీతాభిరుచిపైన కూడా ఎంతో శ్రద్ధ పెట్టి యుక్త వయసు నుంచే సంగీతం, సాహిత్యం పైన ఉన్న ఆసక్తి వల్ల ఎందరో గాయకుల మరుగుపడిన పాటలను సంకలనపరిచి వాటిని భావితరాల వారికి అందేలా భద్రపరిచారు. అలనాటి అందాలు శీర్షికన 100కు పైగా సంగీత దర్శకులు స్వరపరిచిన 15 భాషలలో 150 గాయకులు, గాయనీమణులు పాడిన పాటలను ఆర్కెస్ట్రా సహకారంతో పాడించటం అనే యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగీతాభిమాన ఋషి పుంగవుడు. ఘంటసాల గారిపైన చిన్నప్పటి నుంచి ఏర్పడిన అపరిమితమైన భక్తి వల్ల స్వరసుధ, ఘంటసాల గానసభ అనే సాంస్కృతిక సంస్థలను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా 40 సంవత్సరాలకు పైగా సంగీత విభావరులు నిర్వహిస్తూ వస్తున్నారు. రచయిత మరియు ప్రచురణకర్తగా అమర గాయకుని అర్ధాంగి మరియు సంగీత ప్రపంచం వంటి కళాఖండాలతో సహా 10 పుస్తకాల ద్వారా డాక్టర్ కేవీ రావు గారు ఘంటసాల వారసత్వాన్ని పరిరక్షించడంలో చేసిన కృషి సాటి లేనిది అనే విషయం జగమెరిగిన సత్యం. సంగీత ప్రపంచం పుస్తకంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్వహస్తాలతో రాసిన లేఖలో డాక్టర్ కేవీ రావు గారి విశ్లేషణ శైలిని మెచ్చుకోవడం వారి అద్వితీయ ప్రతిభకు మచ్చుతునక. డాక్టర్ కేవీ రావు గారు అందుకున్న లెక్కలేనన్ని గౌరవాలు, సన్మానాలలో వారు చాలా అరుదైన గౌరవంగా భావించేది పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన ప్రముఖ ఈటీవీ ఛానల్ యొక్క పాడుతా తీయగా కార్యక్రమానికి డాక్టర్ కేవీ రావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం. ఇది సినీ సంగీత రంగంలో వారికున్న అపారమైన నైపుణ్యానికి మరియు గౌరవానికి నిదర్శనం కాక మరేమిటి. ఘంటసాల మాస్టర్ గారి శాశ్వత సంగీత వారసత్వం పైన డాక్టర్ కేవీ రావు గారు ఘంటసాల ఈజ్ అవర్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్లో అమృత గుళికలు అనే శీర్షికన అందిస్తున్న వివరాలు కేవీ రావు గారిలాగా విశ్లేషించడం వారికే తప్ప మరెవరికీ సాధ్యం కాదు అనడం ఎంతో సమంజసం. డాక్టర్ కేవీ రావు గారు సాధించిన ఘనకీర్తికి వారి స్వయం కృషి, వారి తల్లిదండ్రులు, గురువుల దీవెనలతో పాటు కళామ తల్లి శారద కటాక్షం పరిపూర్ణంగా ఉంది కనుకే ఆ తల్లి శారద వైద్య వృత్తిలో నిష్ణాతురాలైన డాక్టర్ శారద అనే పేరుగల సతిని జీవిత భాగస్వామిగా చేసి చేదోడు వాదోడుగా ఉంటూ డాక్టర్ కేవీ రావు గారిని విజయపథంలో నడిపిస్తూ వచ్చేలా ఆశీర్వదించింది.
సంగీత విభావరుల ద్వారా డాక్టర్ కేవీ రావు గారు చేస్తున్న సేవలకు, ఘంటసాల గారి భక్తుడిగా వారి పేరు ప్రఖ్యాతలు దేశ విదేశాల్లో వ్యాపించేలా చేస్తున్న సేవలకు గాను పొందిన సన్మానాలకు లెక్కే లేవు. సరిగమ సంగీత పరిషత్ వారిచే ఘంటసాల గారి శత జయంతిని పురస్కరించుకొని ఘంటసాల శత జయంతి విశిష్ట పురస్కారాన్ని అందుకొని ఘంటసాల గారి జన్మస్థలం చౌటుపల్లిలో మాస్టర్ గారికి నివాళులు అర్పించి వచ్చిన డాక్టర్ కేవీ రావు గారి వంటి మహోన్నత వ్యక్తికి శ్రీకృతి సుస్వరాలు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సేలం శ్రీదేవి గారు, వారి జీవిత భాగస్వామి శ్రీ సేలం గురురాజా గారితో కలిసి చంద్రునికో నూలుపోగులాగా చిరు సత్కారం చేస్తూ ఈ సన్మాన పత్రాన్ని సమర్పించుకోవడం శ్రీకృతి సుస్వరాలు సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి, దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ప్రశంసా పత్రం అంటున్నారు కానీ వారి గుండెను తీసి కాగితం మీద పెట్టారండి. రాఘవన్ గారు స్వతహాగా తమిళులు, కానీ ఉచ్చారణలో కానీ పదగుంభనంలో కానీ వారు ఎంచుకున్న ఆ సొగసైన పదాల అల్లికను చూస్తే ఎవరికి కూడా సందేహం రాదు. రాఘవన్ కాదండి, వీరెవరో రాఘవయ్య గారు అయి ఉంటారేమో, రాఘవ శాస్త్రో, రాఘవ శర్మో, రఘుకుమారో అయి ఉంటారో అనుకుంటాం కదండి. కానీ స్వతహాగా తమిళులైన ఎంత చక్కని తెలుగు మీద పట్టు కనపడుతోంది. చాలా చాలా అందమైనటువంటి, నిజానికి ఇది నా మనసులో నడుస్తోంది. టెలిపతి ఏమో హనుగారు వెనకాల నుంచి వచ్చి చెబుతున్నారు, ఇది వారు తమిళీయులైనా తెలుగులో మాట్లాడుతున్నారు. సరిగ్గా నేను అదే ఆలోచిస్తున్నాను. టెలిపతి అంటే ఇదే కాబోలు, ఒకేలాగా స్పందించడం, ఒకేలాగా అనుభూతిని ఒకే సమయంలో ఎదుకోవడం. చాలా చాలా అందమైన ప్రశంసా పత్రాన్ని చాలా కాలం తర్వాత విన్నాను. ఎప్పుడో శ్రీనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి పత్రాలు వినపడేవి, అలాంటివి వినపడట్లేదు. తెలుగు కూడా కరువు అయిపోయింది, తెలుగులో తెలుగు కనిపించట్లేదు. అలాంటిది మీరు పూర్తి తెలుగులో రాసి రావు 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 అని వారి చేత వారికి అన్నీ వచ్చు అని చెప్పి చాలా అందంగా చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్ రావు గారికి. నిజంగా ఈ క్షణం మధురమైనది. ఇది కెమెరాలలో బంధించడం కాదు, హృదయ కెమెరాలలో కూడా శాశ్వతంగా బంధించుకోవలసినటువంటి క్షణం. అలాంటి వారి పక్కన నుంచుని ఈ మాత్రమైన ఫోటో దిగగలగడం మా అదృష్టంగా భావిస్తూ వారికి తెల్లి తాతగారికి సార్ ఒక ఫోటో దంపతి సమేతంగా వస్త్రద్వయం వస్త్రయుగ్మం సమర్పయామి అంటుంటాం కాబట్టి అలాంటిదే ఇది కూడా. పెద్దలకు ఎంత గౌరవం చేసినా తక్కువే మేము చేసుకుంటున్నది. వారి అమూల్య సందేశాన్ని అడగబోయే ముందు మనం అందరము ఇక్కడ గాయకులం ఉన్నాం కాబట్టి వారి చేతుల మీదుగా మనందరికీ ఆ అదృష్టం వారు ఒప్పుకున్నారు కాబట్టి నేను ఒక్కొక్క గాయనిమణుని గాయకుడిని పేరు పిలుస్తాను. వారు అది తీసుకుని పుచ్చుకుని స్టేజ్ దిగవలసిందిగా, తర్వాత మనం వారి అమూల్యమైన సందేశాన్ని మనం విందాం. అలాగే ఇంకొక ఇద్దరు గాయకులు గాయనిమణులు సన్మానం శాలువ కప్పుదామని వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ అండి. అయ్యా రండి తప్పకుండా. శ్రీమతి అమృత గారు, కె అమృత గారి హస్తాల మీద, స్వహస్తాల మీద మురళి గారు స్వహస్తాల మీద శ్రీ మురళి గారు, ఎంకే మ్యూజికల్స్ అండి, ఎంకే మ్యూజికల్స్ మురళి గారు. చాలా చాలా సంతోషం అండి మీరు భాగస్వామ్యమైనందుకు ఇందులో. కె అమృత గారు రావు గారికి సతీమణి గారికి ఒక శాలువా కప్పి, అక్షరాలలో మొదటిది ఆ కాబట్టి అమృత గారితోనే ముందు తీసుకోమని డాక్టర్ కేవీ రావు గారి చేతుల మీదుగా, శ్రీమతి శారద గారి చేతుల మీదుగా అమృత గారికి ఇది శ్రీకృతి సుస్వరాల జ్ఞాపకం సౌభాగ్యంగా భావిస్తూ వారి చేతుల మీదుగా శ్రీమతి వాణికుమారి గారు సిద్ధంగా ఉండండి. వాణికుమారి గారు, శ్రీమతి ప్రమీలారాణి గారిని ముందుకు వచ్చి, శ్రీమతి ప్రమీలారాణి గారు, తర్వాత శ్రీమతి జ్యోత్స్న గారు సిద్ధంగా ఉండాలండి. ఓ పేర్లు ఉన్నాయి వీటి మీద. తర్వాత శ్రీమతి కృష్ణ జ్యోత్స్న దా తల్లి.
శ్రీమతి కృష్ణ జ్యోత్స్న గారు, పేరు బాగుందండి. కృష్ణం అంటే చీకటి, జ్యోత్స్న అంటే వెలుతురు. చీకట్లో వెలుతురు చాలా చక్కగా కనపడుతుంది చందమామకి. కృష్ణ జ్యోత్స్న చాలా చక్కనైన పేరు. తర్వాత శ్రీ జీవి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రభుదాస్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రభుదాస్ గారు, శ్రీ హృషికేష్ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ హృషికేష్ గారు, ఈ సాయంత్రం మనం ఇంత చక్కగా పాటలు పాడుకోగలుగుతున్నామంటే కారణం ప్రభుదాస్ గారు యూట్యూబ్లో ట్రాక్స్ ఇస్తారు. ఇలాంటి కార్యక్రమానికి హృషికేష్ గారు మనకి ట్రాక్స్ అందజేశారు. చాలా విలువైన మంచి క్లీన్ అండ్ నీట్ ట్రాక్స్ని ఇచ్చారండి. ఆ తర్వాత అందమైన ప్రశంసాపత్రాన్ని రాసిన సోదరులు తిరు రాఘవన్ గారిని, అవర్గల్, ఆ తర్వాత ఘంటసాల గారి పాటల్ని, మిగతా గాయకుల పాటలందరినీ కూడా అంతే చక్కగా ఆదరిస్తూ మాలాంటి వారికి బెంచ్ మార్క్గా ఉన్న శ్రీ హనుమంతరావు తాత గారు, శ్రీ హనుమంతరావు తాత గారు, మేమందరం హను అని పిలుచుకుంటాము. వారు ఈ మధ్య తాతయ్య కూడా అయ్యారు. సో ఇంటి పేరు సార్థకం కూడా. కొండంత అండ హను గారు మాకు, మా అందరికీ కొండంత అండ. శ్రీ భాస్కర్ గారు, శ్రీ భాస్కర్ గారిని శ్రీకృతి సుస్వరాలు వ్యవస్థాపక అధ్యక్షురాలు అధినేత్రి శ్రీమతి శైలం శ్రీదేవి గారిని మనందరి హర్షధ్వానాల మధ్య ఈ బంగారు తల్లి చెప్పపోయి ఉంటే నాకు ఈరోజు వాళ్ళ దర్శన భాగ్యం కలిగి ఉండేది కాదండి. అందరిలో నేను భవదీయుడు శరత్ కృష్ణ. మా శరత్ అన్నయ్య గారు చాలా అద్భుతంగా అద్భుతమైన వ్యక్తి అండ్ వ్యాఖ్యాత. చాలా మధురంగా వ్యాఖ్యానించారు ఈరోజు. నిజంగానండి, చాలా అద్భుతంగా. థ్యాంక్స్ అండి. శరత్ గారి గురించి ఒక మాట, అసలు ఆయన చూడడానికి ఆ సౌమ్య వదనంతో ఆ చక్కగా శరత్ చంద్రుడిలాగే ఉంటారు. శరత్ చంద్ర పేరుకు తగ్గట్టుగా శరత్ చంద్రుడు. ఒక్కొక్క పాటకి వారిచ్చిన విశ్లేషణ చాలా చాలా హాయిగా ఉంది. సింగర్స్ కి చాలా తృప్తిగా ఉంటుంది. ఇలాంటి హ్యాపీగా ఉందండి. మీరు ఒక్క క్షణం ఆసీనులై ఉంటే, మీరు ఒక్కసారి కూర్చుంటే, మా రాఘవన్ గారు ఒక చిన్నది మీ స్పందన తర్వాత రండి. రాఘవన్ గారు, నన్ను పాలింపగానే బాణిలో వచ్చే పాటని వీరు పాడి వినిపిస్తారు. ఘంటసాల గారి భక్తుల ముందు నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. ఘంటసాల గారి పైన నేను వేయి వేణువులు మ్రోగే వేళ పాట ట్యూన్లో రాసిన పాటని ఇప్పుడు పాడడానికి ప్రయత్నిస్తాను. చౌటపల్లి గ్రామంలో పుట్టి తండ్రి కాంక్షను తీర్చే దీక్షను పట్టి సంగీత విద్వాంసుడిగా విజయం చేపట్టి మన మనసులను దోచుకున్నట్టి ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది. వారి అభిమానులకు పసందైన రోజు ఇది, పండుగే ఇది. ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది. వారి అభిమానులకు పసందైన రోజు ఇది, పండుగే ఇది. ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది.
అడుగడుగున ఎదురైన అధిగం పట్రాయన్ అడుగ ఎదురైనా అవరోధాలు అధిగమించి పట్రాయని వారి శిక్షణలో సంగీతాన్ని అభ్యసించి అలు పెరుగని పట్టుదలతో అవకాశాలను సాధించి తన గానంతో శ్రోతల మదిలో సుస్థిర స్థానం గెలుచుకున్న మన ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది. వారి అభిమానులకు పసందైన రోజు ఇది, పండుగే ఇది. ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది. సులువుగ నవరసములను వారి గళమున పలికించారు. నేపథ్య గానంలో సాటిలేరనిపించారు. భగవద్గీతను పాడి భగవంతుని మురిపించారు. తెలుగు వారి గుండెలో అమరునిగా ఉండిపోయే మన ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది. వారి అభిమానులకు పసందైన రోజు ఇది, పండుగే ఇది. ఘంటసాల మాస్టారి జయంతి ఉత్సవమిది. సార్ మీ పక్కన నిలబడి ఆ భయంలో మర్చిపోయాను. థ్యాంక్ యూ. అవునండి, అద్భుతంగా ఉందండి. మీ గురించి మళ్ళీ మళ్ళీ పాడాలని ఉంది అంటారు కదండి, అలాగే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. మీరు ఏం రాసినా చాలా చక్కగా రాశారండి. ధన్యవాదాలు రాఘవన్ గారు. అసలైనది ఇప్పుడు మనం వినాల్సింది డాక్టర్ కేవీ రావు గారి ఆత్మీయ అనుగ్రహ భాషణంగా నేను భావిస్తూ వారికి మైక్ అందజేస్తాను. సభా సరస్వతికి నమస్కారం. I am so much moved for the love and affection showered on us. మాట్లాడటానికి మాటలు కూడా రావటం లేదు. చాలా ఆత్మీయంగా జరిగితాయి. నేను ఎన్నో సన్మానాలు సత్కారాలు అనుకున్నాను, కానీ ఇది నా హృదయాన్ని మీటింది. ఇందాక మీ మనోరాలు మా పెద్దమ్మాయి బెంగళూరులో పుట్టింది. ఆ రోజుల్లో బయలుదారి అని ఒక కన్నడ సినిమా వచ్చింది. అందులో ఒక డ్యూయెట్ ఇంతకెవరు పాడారు, చినుకుల రాలి. ఈ ఏజ్లో మా అమ్మాయి వచ్చి రాని భాషలో కన్నడ పాట ఒక కుర్చీ మీద ఎక్కి ఊగుతూ కనసు నీనే మనసు నేనే పాడుతుండే అనమాట. జస్ట్ 2 years ఉంటాయి అనమాట అప్పుడు మా బాబాకి. ఈరోజు నేను గ్రహించింది ఏంటంటే, చాలా శ్రద్ధగా విన్నాను ఇవాళ పాటలు. మొదటి నుంచి చివరిదాకా వినాలని వచ్చాను. ఈరోజు ప్రతి అక్షరం బాగా పలికారు. ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ చాలా బాగా చేశారు. నేను చాలామంది కళ్ళలో పెళ్లి బందిరి పాట విన్నాను. లీ పలికేది కాదు, లీ అని పలికేవాడు. ఆయన ఇందాక ఎవరో ఒక అతను పాడారు, కళ్ళలో పెళ్లి బందిరి. చాలా బాగా పాడారు, ప్రొనౌన్సియేషన్ అది. ఈరోజు గాయకులందరూ మనసు పెట్టి పాడినట్టు అనిపించింది నాకు.
చాలా బాగా పాడాడు. పాట జనరంజకంగా ఉండాలి అంటే గమకాలు చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ గ్రహించిన వ్యక్తి ఘంటసాల గారు. వారి పాటల్లో గమకాలు చాలా కష్టం పాడటం, అంత ఈజీ కాదు. ఇందాక హాయి హాయిగా ఆమె సాగే పాట వచ్చిన చరిత్ర ఉంది. లతా మంగేష్కరు, రఫీ గారు చెన్నై స్టూడియోలో ఆ పాట పాడటానికి వచ్చారట. సత్యం గారు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారికి, వారు ఈ పాట వాళ్ళిద్దరికి నేర్పాలన్నమాట. 8 మంది ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటే లతా గారు ఇంత తక్కువ మందితో నేను ఎప్పుడు పాడలేదు, మొత్తం 30-40 మంది ఉంటారు అని, ఈ ఆర్కెస్ట్రా చాలదు అన్నట్టుగా చెప్తే అప్పుడు ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్ట తెలుగు పాట వినిపించి ఈ పాటలు వాయించిన వాడు 8 మంది ఏనండి అంటే 8 మందితో ఇంత బాగా వచ్చింది ఆర్కెస్ట్రా, నేను పాడతాను అన్నట్టు. ఆ తర్వాత ఈ పాట నేర్పిస్తున్నప్పుడు లతా గారు మాట్లాడినవాట సత్యం గారితో, హాయిగా ఆగమనసాగే ఆ చిన్న పదాల్లో ఘంటసాల గారిలో ఉన్న వాయిస్ కల్చర్ నాకు రఫీకి రావటం లేదు ఎందుకు అని అడిగితే, అంటే అప్పుడు అంటాడు సత్యం, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఘంటసాల గారి వాయిస్ అంటే. తర్వాత లతా గారు రఫీ గారితో ఘంటసాల గారితో పాడతానని ఆ పాట. ఇప్పుడు సత్యనారాయణరావు గారికి, అంజలీదేవి గారికి ఏం చేద్దామని రఫీ గారు కూడా వచ్చేసారు పాటకి. అప్పుడు వాళ్ళు ఫైనాన్సర్స్కి ఫోన్ చేశారట బాంబేలో, హిందీ సినిమా కదా. ఫైనాన్సర్స్ అన్నట్టు ఏమండి ఘంటసాల గారు గొప్ప గాయకులు మీ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అంతగా తెలియదు, రఫీ గారు పాడితే మాకు మేము ఫైనాన్స్ చేసి డబ్బులు వస్తాయండి. అప్పుడు ఆ మాట లతా గారితో చెప్తే సరే అన్నట్టు. అలాగా లతా రఫీ గారు పాడారు. అయితే విశ్లేషకులు ఏమంటారంటే హిందీలో పాడటం చాలా ఈజీ, మరి ఘంటసాల గారు ఎందుకు పాడలేదో తెలియదు, ఆయన కనుక పాడి ఉంటే హిందీ పాట స్వరూపమే మారిపోయి ఉండేది అన్నారు. అంటే చాలా బాగా వచ్చేదనే ఉద్దేశంతో వాళ్ళు అన్నారన్నమాట. ఇలాంటి ఎన్నో విషయాలు నేను కూడా చెప్పుకోవచ్చు. ఈనాడు నేను చాలా స్పందించాను, చాలా ఆత్మీయంగా జరిగింది, ఎక్కడ కమర్షియల్ టచ్ లేకుండా. అది అందరూ కొత్త వాళ్ళే ఆల్మోస్ట్, నాకు చాలామంది తెలియదు. మీ ఆప్యాయతకి అఫెక్షన్కి మీరు రియల్లీ ఎమేజ్. పాట పాడాలంటే ఎవరి పాట అయినా సరే అందరూ గొప్ప గాయకులే. అయితే ఘంటసాల గారు ఈజ్ ది బెస్ట్ అంతే. పాటని సాల్తడలు వినాలి, పాడిన పాటని సాల్తడలు వినాలి, విన్న తర్వాత ఆ పాటతో పాటు హమ్మింగ్ చేస్తుండాలి. అలా చేస్తే కానీ పాట పర్ఫెక్ట్గా రాదు, లేకపోతే చాలా కష్టం. అందులో ఆ పాత పాటలు ఆ నడవడి చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా కష్టం. ఒక్క విషయం చెప్తాను, వై ఘంటసాల గారు ఈజ్ రేటెడ్ యాజ్ ద బెస్ట్ ఫస్ట్ నంబర్ 1 ప్లేబ్యాక్ సింగర్ ఇన్ ఇండియా. నార్త్ ఇండియాలో గొప్ప గొప్ప సంగీత దర్శకులు, వాద్య కళాకారులు వీళ్ళందరూ రీసెర్చ్ చేశారు. ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో హూ ఇస్ ద బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్. వాళ్ళంతా బాగా హిందుస్థానీ విద్వాంసులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ ఏం డిసైడ్ చేస్తారంటే ఘంటసాల గారు ఇస్ నెంబర్ 1, తర్వాత రఫీ గారు అంటారు. దానికి కారణాలు ఇచ్చారు. యాజ్ పర్ మ్యూజిక్ రూల్స్, అది సంగీతం వచ్చిన వాళ్ళకే బాగా తెలుసు. ఒక సింగర్ గాయని అవ్వచ్చు, గాయకుడు అవ్వచ్చు, ఎస్టిమేట్ చేయాలంటే యాజ్ పర్ మ్యూజిక్ రూల్స్ 2 పాయింట్స్ చూస్తారు.
నెంబర్ 1 ఈజ్ వాయిస్ కల్చర్. వాయిస్ కల్చర్ అంటే ఆ సన్నివేశాలకి పరకాయ ప్రవేశం చేసి పాడాలి. నటుడే పాడుతున్నట్టు ఉండాలి, మిమిక్రీ చేయకూడదు. ఆ సన్నివేశానికి తగ్గట్టుగా కంఠం మారాలి. దట్ ఈస్ కాల్డ్ వాయిస్ కల్చర్. ఘంటసాల గారికి ఉన్న వాయిస్ కల్చర్ ఏ గాయకుడికి లేదంటారు. అది ఇస్ ఎ గాడ్స్ గిఫ్టెడ్ వాయిస్ అంటారు. నెంబర్ 2 పాయింట్, అన్ని రాగాల్లో ఒకే గాయకుడు కానీ గాయకుడు కానీ పాడలేరు. ఒక రాగం ఎక్స్ట్రీమ్ మెలడీలో పాడాలి, ఒకటి ఎక్స్ట్రీమ్ స్వీట్నెస్, ఒకటి డైనమిక్గా పాడాలి, ఒకటి మెజెస్టిక్గా పాడాలి, ఒకటి రెజిడేటింగ్ వాయిస్. అంటే మన చెవులు ఆ పాట వినిపిస్తుంటాయి అనమాట. అలా హృదయానికి హత్తుకుపోవాలన్నమాట. అందుకని మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ రాగంలో ఎవరు సంచారం చేయగలరు వాళ్ళ వాయిస్ చూసి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇన్ ద కేస్ ఆఫ్ ఘంటసాల వాడేసి ఏ రాగంలో అయినా పాడగలిగిన ఏకైక గాయకుడు యావత్ భారతదేశంలో ఘంటసాల అంటారు. అంతేకాదు ఏమంటారంటే రాగాల్లో వెంట్రుక వాసి డిఫరెన్స్ కూడా తెలుసు ఘంటసాల గారు. ఒక రాగంలో ఒక పాట పాడుతుంటే అటు ఇటు పోతుంటారు. అంత పర్ఫెక్షనిస్ట్ అనమాట ఆయన. తర్వాత త్రిస్థాయిల్లో ఆయన పాడినట్టు ఎవరు పాడలేదంటారు. త్రిస్థాయిల్లో అతి మంత్ర స్థాయిలోనూ అతి తారాస్థాయిలో కూడా పాడగలిగిన వ్యక్తి ఘంటసాల గారు. ఇది అన్నది హిందుస్థానీ విద్వాంసులు వాళ్ళందరూ కొన్ని పాటలు స్టడీ చేశారు. వాళ్ళకి తెలుగు రాదు, తెలుగు భాష తెలుగు, ఘంటసాల గారు అంటే తెలియదు వాళ్ళకి. శివశంకర్ ఈ పాట వాళ్ళు ఏమంటారంటే దర్బారీ కన్నడ రాగాలో ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఘంటసాల గారు పాడినట్టు ఎవ్వరూ పాడలేరు అన్నారు. దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ది కమాండ్ అండ్ దట్ రాగా ఘంటసాల గారు గాట్. ఆ తర్వాత వాయిస్ క్లారిటీ కానీ, ఆ పిచ్ కానీ, రేంజ్ కానీ అమేజింగ్ అంటే మీలో వాళ్ళు అలా పాడలేరంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ లాహిరిలో పాట విని అది మోహన్ రాగంలో చేశారు, అందరికీ తెలుసు. వాళ్ళు కామెంట్ ఏమంటారంటే మోహన్ రాగం అంటే చాలా అందమైన రాగం, ఘంటసాల గారి రెండరింగ్ హ్యాజ్ ఎక్సెల్డ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ మోహన్ రాగ అంటారు. మోహన్ రాగం ఎంత బాగుంటుందో దానికన్నా ఇంకా గొప్పగా పాడారంటారు. అలా వాళ్ళు చాలా స్టడీ చేశారు అనమాట. చేసి వాళ్ళెవ్వరికి తెలుగు రాదు. అందులో ఒకతను మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఖాన్ అని 40 years హిందుస్థానీ సంగీతంలో ఎక్స్పీరియన్స్. ఈజ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రఫీ. వాళ్ళందరూ అడుగుతారు గ్రూప్ వాళ్ళు, నువ్వు అంత ఫ్యాన్ ఆఫ్ రఫీ మరికెవరు తెలియదు ఘంటసాల నెంబర్ 1 అంటావేంటి? అప్పుడు ఒక్క మాట అంటాడు అతను, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ రాశాడు. ఐ am a musician. If I do not appreciate a musician who is better than me, then I am not a musician అంటాడు. అదే ఇంకో మాట కూడా అంటాడు, మెరిట్లు చూడాలంటే సెక్యులర్ తర్వాత రీజనల్ బేసిస్ ఏమి ఉండకూడదు అంటాడు. ఓన్లీ కళాకారుడు గొప్పతనమే చూడాలంటారు. బికాజ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రఫీ, బట్ స్టిల్ ఈ సేస్ ఘంటసాల ఈజ్ బెటర్ దాన్ రఫీ అనమాట. అంటే వాళ్ళంతా నిష్ణాతులు సంగీతం అనమాట. ఈనాడు నా జీవితంలో ఘంటసాల గారిని చూడలేదు, ఒక్కసారి కూడా చూడలేదు. కానీ మా మిసెస్ చాలాసార్లు చూసింది. 62లో ఘంటసాల గారు డిఫెన్స్ ఫండ్ రైజ్ కోసం చైనీస్ వారప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఘంటసాల గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశారు కూడా. వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా విజయనగరం వాళ్ళు, అందువల్ల బాగా తెలుసు వాళ్ళందరన్నమాట. అది పట్రాయన సీతారామ శాస్త్రి గారిని కూడా చూశాను నేను విజయనగరంలో. మా ఇంటికి వచ్చేవారు, దేవుడి దగ్గర పద్యాలు చదివేవారు. నేను చాలా చిన్నదాన్ని కానీ బాగా గుర్తుండిపోయింది. బాగా ఆయన అలా గుర్తుండిపోయారు. వారు
వీరింటికి వెళ్ళినప్పుడు 62లో ఢిల్లీలో, అప్పుడు ఆవిడ చిన్నపిల్ల, ఆయన రావణాష్టకం పాడారట సీతారామ కళ్యాణాలు వాళ్ళ ఇంట్లో అనమాట. తపోభంగంలో పద్యాలు పాడారట. వారి దగ్గర ఉన్నట్టు సంగీతరావు గారు వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరికీ నేను చూడలేకపోయినా ఆయన కంఠం ఎందుకు నన్ను ప్రభావితం చేసినంటే ఒక 2 minutesలో ముగిస్తాను. నాకు 3.5 years అప్పుడు మా మదర్ చనిపోయింది. నేను లాస్ట్ చైల్డ్. నాకు 3 అన్నయ్యలు, 2 అక్కయ్యలు. నాకన్నా ఒక పెద్ద 3 years అయిన అక్క, నేను మా మదర్ గురించి గొడవ చేస్తుంటే మా ఫాదరు గ్రామ్ఫోన్ కొన్నారు. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ కొని ఓ 30-40 రికార్డ్స్ కొన్నారు. అందరికీ ఉన్నాయి అందులో. త్యాగరాజ భాగవతార్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, రఫీ గారి. కానీ నాకు ఘంటసాల గారి కట్టడం ఎందుకో తెలియని వయసులో బాగుండి అనిపించి అలా మనసులో నాటిపోయింది. అప్పటి నుంచి ఐ బికమ్ ఘంటసాల ఫ్యాన్. బట్ నా దగ్గర అందరి పాటలు ఉంటాయి. కొన్ని 100 గ్రామ్ఫోన్ రికార్డ్స్, 100 క్యాసెట్స్ ఉన్నాయి. నాకు లాంగ్వేజ్ కూడా లేదు. నేను 15 భాషల్లో పాటలు పాడించాను. 150 మంది. ఏది 1934 నుంచి 74 వరకు మాత్రమే. మోర్ దాన్ 100 మ్యూజిక్ డైరెక్టర్, మోర్ దాన్ 100 మ్యూజిక్ డైరెక్టర్ రాయలేరు ఎవరు. 34 to 1 చాలా కష్టం. 100 రచయితలు కూడా రాయటం చాలా కష్టం. అవన్నీ ఎంతో స్టడీ చేసి ఆ పాటలన్నీ సేకరించి అవన్నీ అలా పాడించాను. దట్ ఈజ్ మై ప్యాషన్ ఫర్ మ్యూజిక్. గొప్పతనం కోసం ఇలా మరుగుపడిన పాటలు, ఎన్నో పాటలు బయటకు తీసుకొచ్చాం. నా ఫ్రెండ్ అవుతున్న ఎస్పి శివప్రసాద్ని హెచ్ఎంవి ప్రోడక్ట్ మేనేజర్గా చేసినప్పుడు కొన్ని 100 పాటలు క్యాసెట్స్ అన్నీ రిలీజ్ చేయించు అతని చేత. చాలా కష్టపడ్డాం ఆ రోజుల్లో క్యాసెట్స్ అవి రిలీజ్ చేయించారు. చాలా ఉన్నాయి అనుకోండి ఇలాంటి గత స్మృతులన్నీ. ఎనీహౌ ఈనాడు మా ఇద్దరిని ఆహ్వానించి ఇంత ఆత్మీయంగా మమ్మల్ని సత్కరించినందుకు మేము ఎప్పుడు మర్చిపోలేము. అది చాలా సంతోషం. మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ గ్రాట్యూట్యూడ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గురువుగారు. తర్వాత పాటల కార్యక్రమం ముందుకు వెళ్తుంది. వారిని సాధారణంగా ఇంకో మీ సమక్షంలో పాటలు పాడడం కన్నా అదృష్టం ఇంకొకటి మాకేముంటుందండి గాయకులకి. సభకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ శర్మ. డాక్టర్ కేవీ రావు గారికి చాలా ఆత్మీయమైన మిత్రుణ్ణి. నేను అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇది నాకు పర్వదినంగా, ఆ మాటకు వస్తే మన అందరికీ ఒక పర్వదినంగా భావించవచ్చు. కేవీ రావు గారి దంపతుల సత్కారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం, భాగ్యం నాకు కలిగింది. నిజానికి డాక్టర్ కేవీ రావు గారు, మన రాఘవన్ గారు సన్మాన పత్రంలో తెలిపినట్టుగా డంబమెరుగని అతి నిరాడంబరుడు, నిగర్వి, ఆకాశమంత ఎత్తున్న, చాలా ఎప్పటికీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో జంట నగరాల్లో ఎంతోమంది గాయకుల్ని వెలుగులోకి తెచ్చి చాలా ప్రోత్సహించి చాలామందిని లైమ్లైట్లోకి తెచ్చారు. అలాంటి రావు గారిని ఈరోజు నేను చూడటం నాకు ధన్యంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి, శరత్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఇందులో కృతజ్ఞతలు మేము కూడా చెప్పుకోవాలండి. వారి ఆత్మీయ మిత్రులుగా మీరు వచ్చి ఈ 4 మాటలు మాట్లాడడం మాకు కూడా ఆనందమేనండి. సంగీత విభావరిలో పాటల
జల్లు కురుస్తూ ఉంటుంది, మధుర గీతాల సవ్వడి జరుగుతూ ఉండాలి. సమయం అందరికీ విలువైందే. అహం కాలోస్మి అంటారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు తర్వాత పాట చిత్రం ప్రేమించి చూడు. ఇది 1965వ సంవత్సరంలో విడుదలైంది. దాశరథి గారి సాహిత్యానికి మాస్టర్ వేణుగారు సంగీతం కూర్చి ఈ పాట వెన్నెల రేయి ఎంతో చలి చలి పాడడానికి వస్తున్నారు. రిషికేష్ గారు, శ్రీమతి ప్రమీల గారు. ఈ పాట ఘంటసాల మాస్టర్ సుశీలమ్మతో పాడారు. వల్లజీ రాగంలో చేయబడినటువంటి అదే పిబి శ్రీనివాస్ గారు, క్షమించండి, పిబి శ్రీనివాస్ గారు సుశీలమ్మ గారితో పాడారు. వల్లజీ రాగంలో చేయబడినటువంటి పాట. సాధారణంగా రిషికేష్ గారు, ప్రమీల గారు, రెండు తల్లి. నెలరే ఎంతో చలి చలి వెచ్చని దానారావే నా చెలి. నెలరే ఎంతో చలి చలి వెచ్చని దానారావే నా చెలి. చల్లని జావిని నవ్వెను మరి మరి అల్లరి